ప్రభుత్వం అంటే ఏదో 4 డబ్బులు పడేసాం, సంక్షేమ పథకాలని చెప్పి డబ్బులు పడేసాం, లేకపోతే మీ సావు మీరు చావండి, నేనేదో ఒక సెంటిమెంట్ రైజ్ చేస్తాను, ఆ సెంటిమెంట్కి నాకు ఓటేయండి, నేను అక్కడక్కడ రోడ్డు వేస్తాను, ఒక కాలు వేస్తాను, అంతవరకు నన్ను చూసి ఓటేసేయండి అనేటటువంటి తరతరాల ధోరణి నుంచి ఒక లాంగ్ స్టాండింగ్ గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకువెళ్ళినటువంటిది కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ టైం జరుగుతోంది ఈ 10-11 ఏళ్ల నుంచి కూడా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ప్రత్యేకించి పబ్లిక్కి కావలసినటువంటి విధమైనటువంటిది. రైతుకి నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు గతంలో ఏనాడేసింది, లేకపోతే ఉపాధి హామీ పథకం డబ్బులు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఏనాడేసింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, నేరుగా ఈ ప్రజలకి సంబంధించి అందించాలన్నటువంటి సంకల్పం మోడీ సర్కార్ తీసుకుంటుంది. ప్రతి స్టెప్లో మార్పు. ఇవాళ ఇంటింటికి ఏదైతే మన సోలార్ ప్యానెల్స్ ఏంటి పని కేంద్రానికి, అది మీరు చావండి అయ్యా అని వదిలేయచ్చు కదా, లేదు, వాళ్ళు అంత జాగ్రత్తగా ఇంటింటికి కుళాయి పని కేంద్రానికి ఏంటి సంబంధం, కానీ ఎందుకు తీసుకున్నారంటే అంతే. అట్లాగే 85 కోట్ల మందికి ఉచిత బియ్యం అంటే ఆషామాషి అంటే ప్రతి ఇంటి దగ్గరికి నేరుగా కేంద్ర ప్రభుత్వపు యాక్టివిటీ, లేకపోతే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేసింది, అదే మోడీ సర్కార్ చేస్తున్నటువంటి అద్భుతాలు. అందులో మరొక కాన్సెప్ట్, ఇప్పుడు ఉల్లాస్ అనేటటువంటి ఒక పథకాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, చదువు రానటువంటి వాళ్ళు అంటే నిరక్షరాస్యులు అంటాం, వాళ్ళతో స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు, వంట మనుషులు, సహాయకులు అంటే హెల్పర్లు, వాచ్మెన్లు, అంగన్వాడీ సహాయకులు, వీళ్ళందరికీ కూడా కాస్త చదువు చెప్పించడంతో పాటుగా ఆర్థిక, డిజిటల్, క్రియాత్మక అక్షరాస్యత ఈ మూడింటిని నిర్వహించేందుకోసం రాష్ట్రంలో 4,15,000 మందిని ఎంపిక చేశారు. ఇందులో స్పెషల్ ఏంటంటే, దీన్ని డిజిటల్ అక్షరాస్యత, వరకు మేము చిన్నప్పుడు అక్షరాస్యత అంటే మేము కాలేజీలు చదివే రోజుల్లో అక్షరాస్యత శిబిరాలు నడిపిన వాళ్ళమే. ఎన్ఎస్ఎస్ తరపున నేను వెళ్ళి పాఠాలు చెప్పాను అనేక మంది పేదలకు సంబంధించినటువంటి వాడల్లో, ఏదైతే చిట్టినగరు ఆ ప్రాంతాల్లో, విజయవాడలో అక్కడ ఉన్నటువంటి మురికి వాడల్లో వెళ్ళి చెప్పినటువంటి వాళ్ళమే. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, మొబైల్ బ్యాంకింగు, ఈ వ్యాలెట్లు, ఆన్లైన్ చెల్లింపులు, ఇట్లాంటి వాటిట్లో ఎలా చెయ్యాలి అన్నటువంటిది దీన్ని ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఈనాటి అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత ఇది ఇవ్వడం అన్నటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటిది. ఆర్థిక పత్రాలు, ఒప్పందాలు అర్థం చేసుకునేందుకు క్రియాత్మక అక్షరాస్యతని ఇందులో నేర్పిస్తారు. టీసీఎస్, వయోజన విద్యాశాఖ, సెర్ఫ్, మెప్మా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నటువంటిది ఆదేశాలు ఇచ్చారు. అంగన్వాడీలు, కమ్యూనిటీ కేంద్రాల్లో ఈ క్లాసులు పెడతారు. నిరక్షరాస్యుల్ని ఉల్లాస్ యాప్ ద్వారా గుర్తిస్తారు. అలాగే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సభ్యులు స్వచ్ఛందంగా పాఠాలు చెప్తారు, వీళ్ళకి శిక్షణ ఇస్తారు. ఫోన్, ఆన్లైన్ పోర్టల్, దీక్షలు, వీడియో పాఠాలను అందుబాటులో ఉంచుతారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్లు సిబ్బందికి శిక్షణ ఇస్తారు. తరగతుల నిర్వహణ పూర్తయిన తర్వాత ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పరీక్షలు కూడా పెడతారు, మదింపు చేస్తారు. ప్రతిభ చూపిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారు. ఈ కార్యక్రమం మొత్తం 200 గంటల పాటు 6 నెలలు కొనసాగించాలి. ఉచితంగా బోధన చేసిన టీచర్లకు సర్టిఫికెట్లు ఇస్తారు. ఉల్లాస్ కార్యక్రమానికి కేంద్రం 5.12 కోట్లు డబ్బులు ఇస్తోంది, అది ఇక్కడ స్పెషాలిటీ. ఇందులో రాష్ట్రం 3 కోట్ల రూపాయల 14 లక్షలు ఖర్చు పెట్టాలి. ఏడాది మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ పథకానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఈలోపు గద్దె దిగడం, ఈ ప్రభుత్వానికి ఈ అవకాశం లభించింది.